పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, చక్కెర జయంతి పురస్కరించుకొని మనం కార్యక్రమాలు ఇంతవరకు జరుపుకుంటున్నాం. మరి జ్ఞానము అన్నటువంటిది మనకి ముఖ్యమైన మాట. భగవద్గీత కూడా నహి జ్ఞానేన సదృశం పవిత్రమే విద్యతే తస్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందని చెప్పింది శాస్త్రం. జ్ఞానమునకు సమానమైనది ఇంకొకటి లోకంలో లేదు. కాబట్టి జ్ఞానం అనేది మనకి ముఖ్యమైన మాట. మరి జ్ఞానం ఎలా కలుగుతాయి ప్రశ్న. జ్ఞానం అనేది ఎలా కలుగుతాయి ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం కూడా భగవద్గీతాచార్యులు చెప్పి ఉన్నారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ గలవాడు జ్ఞానమును పొందుతున్నాడు అర్థం. అట్లా శ్రద్ధ గలవాడు జ్ఞానమును పొందుతాడు. తెలుస్తుంది కదా అందరికీ. జ్ఞానము వల్లనే మోక్షము. జ్ఞానాదేవతు కైవల్యం. మోక్షమన్నా, కైవల్యమన్నా, ఆత్మజ్ఞానమన్నా, స్వరూప సాక్షాత్కారమన్నా, జీవన్ముక్తి అన్నా ఇవన్నీ ఒక్కటే అర్థాలు. ఇవన్నీ మరి జ్ఞానాదేవత కైవల్యం. జ్ఞానం వల్లనే మోక్షం. మరి ఆ జ్ఞానం ఎలా కొడుతూ ప్రశ్న వస్తుంది కదా. వస్తే శాస్త్రంలో తేలిక చెప్పారు. శ్రద్ధావాన్ లభతే. ఇది అష్టాక్షరి మహామంత్రం. 8 అక్షరాలు. ఈ అష్టాక్షరి పట్టుకుంటే మనకి చక్కగా కష్టాలన్నీ తీరిపోతాయి. అందుచేత శ్రద్ధ కలవాడు జ్ఞానమును పొందుతున్నాడు. తెలుస్తుంది కదా అందరికీ. మరి శ్రద్ధ అంటే ఏంటి? అది ఈ పట్టుకుంటారు. కింద కూర్చున్నాను, ఎక్కడ కూర్చున్నాను అడుగు. కాబట్టి శ్రద్ధ అంటే ఏంటి చెప్పండి. వినపడుతుందా లేదా? అటు వెళ్ళిపోయారు. అందరూ చూసి అంటే ఒక్కసారి దేశంలో చెప్పారు కదా. అంటే సంగతి చెప్పగలిగేవారు. కార్యక్రమం 2 రోజులు అయిపోతున్నా దృష్టి మాట్లాడలేదు కదా. సరే పోలేదు, వాళ్ళు కూడా చూసుకోరు. కొత్త వాళ్ళు వచ్చినట్టు పలకరించిపోతూ అనుకుంటారని అందరూ చూస్తున్నారు. సంతోషం. కాబట్టి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మరి శ్రద్ధ అంటే ఏమిటి తెలుసుకోవాలి కదా. జగద్గురు శంకరాచార్యులు చెప్పినారు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణం సా శ్రద్ధా కదితా సత్తి యయా వస్తుపలభ్యతే. శాస్త్రవాక్యమునందు ఇంకెవరు గురువాక్యమునందు విశ్వాసం ఉండాలి. ఇంకా ఏముండాలి? ఆ విశ్వాసం విద్యకు శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏమర్థమైంది ఇప్పుడు? విశ్వాసము. ఎవరికి విశ్వాసం ఉండాలి? శాస్త్రవాక్యమునందు గురువాక్యం. ఈ 2 ఉంటే ఏం కలుగుతుంది? ఇటువంటి శ్రద్ధ ద్వారా వస్తువు, మనం ఏ వస్తువు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నామో ఆ వస్తువు ఏంటి? బ్రహ్మ వస్తువు అనమాట. అది మనకి లభ్యతే, మన చేత పొందదు. ఈ శ్రద్ధ అనేటువంటిది శాస్త్రజ్ఞానం. అది లౌకిక జ్ఞానము ఉంది, పారమార్థిక జ్ఞానము ఉంది. రెండింటికి శ్రద్ధ అవసరం. లౌకికమైతే ఏమిటి? లోక సంబంధమైన జ్ఞానం. అంతేగాని మన ఇంట్లో అంతా ఇది చాలా లౌకికం ఉందో అంటారు. అలౌకికంగా కాబట్టి లోక సంబంధమైన విజ్ఞానం. లోకంలో ఎట్లా ఉండాలి, ఏ విధంగా చేసుకోవాలని కూడా నడుచుకోవాలి. రెండవది లోక సంబంధం, మన జీవనోపాధికి ఏదో ఒక విద్యను అభ్యసించాలి. జీవనోపాధికి ఏదో విద్యను అభ్యసించాలి. ఆ విద్య అభ్యసించవలసిన విద్య అంటే ఏంటి? జ్ఞానం. విద్య అంటే విధ జ్ఞానే ధాతు. విధ జ్ఞానే ధాతు. కాబట్టి ఈ విద్య అంటే ఏమిటి? జ్ఞానం. విద్య అంటే విద్యాభ్యాసం అంటే జ్ఞానాభ్యాసం. మరి ఈ జ్ఞానాభ్యాసం దేనికి చేస్తున్నాం చెప్పండి. మనం మొట్టమొదటి జ్ఞానాభ్యాసం అక్షరాభ్యాసం కూడా అంటాం. అక్షరాభ్యాసం మొట్టమొదటి ప్రారంభిస్తాం. విద్యాభ్యాసం అంటాం.
అక్షరాభ్యాసం చేసుకున్నాక మొత్తాలు కూడా రాస్తారు. ఏ విద్యకైతే మనం నేర్చుకోవాలనుకున్నా దాని విద్యాభ్యాసం అంటారు. మొట్టమొదటి అక్షరాభ్యాసం అంటారు. పంచాంగంలో రెండు ఉంటాయి. ఇదేంటే విద్యాభ్యాసం అక్షరాభ్యాసం రెండు అంటే ఒక్కరు అక్షరాభ్యాసం మొట్టమొదటి అయిందాక కొంతకాలం ఇంకా పిచ్చికెళ్ళాలనుకుంటారు కదా అనేక విద్యులు. అందుకని ఈ అక్షరాభ్యాసం మనం చక్కగా విద్య అంటే జ్ఞానం. ఇప్పుడు అందరూ విద్యాభ్యాసం చేసిన తర్వాత స్కూల్కి వెళ్తామా లేదా? స్కూల్లో ఎవరుంటారు స్కూల్ ఆయన మనకి ఎవరు? గురువు. అయిందా? ఆయన ఎవరు? గురువు. మరి మనం ఏ స్కూల్కి వెళ్ళి ఏ సెక్షన్లో జాయిన్ అవుతామో, ఏ తరగతిలో ఆ తరగతితో గ్రంథం ఉంటుందా లేదా? అది శాస్త్రం. అర్థమైందా? ఇది శాస్త్రము, అది గురువు. ఆయన గురువు. ఈ రెండింటికి విశ్వాసం, నమ్మకం ఉండాలి. మా గురువు గారు చెప్పినటువంటిది గొప్పది నమ్మకం ఉందనుకోండి, మనకి ఆ చదువు తొందరగా పడుతుంది. ఆ గురువు గారు చెప్తుంటారులే, అది అంత నిజమా అని అనుకుంటుంటే ఎంత పడుతుంది. ఉదయంలాగా అంతా పట్టింది కానీ ఒక పట్టినట్టే ఉంటుంది కదా. అర్థమైందా? అందుకోసం ఈ లోక సంబంధమైనటువంటి విషయంలో కూడా విశ్వాసము. దీనివల్ల ఎవరు ఏ గ్రంథం చదువుతున్నాడో ఆ గ్రంథంలో ఉన్న ప్రతి సూక్ష్మమైనటువంటి విషయాలు చక్కగా బుద్ధిపడతాయి. ఒక డాక్టర్ ఎంబీబీ డాక్టర్ చదువుతున్నాడంటే అతనికి ఆ గ్రంథంలో సంపూర్ణ విశ్వాసం ఉంటే రాత్రి పగలు ప్రతి చిన్న ఐటెం కూడా బాగా చదువుతాడు. అప్పుడు ఆ గురువు గారు ఏ ఆపరేషన్ చేస్తూ ఉన్నారో, ఎట్లా చేస్తూ ఉన్నారో ఆ విషయాలను చక్కగా గమనిస్తుంటాడు అనమాట. విశ్వాసం ఉన్నవాడు అతను ఏమైంది సూక్ష్మంగా అయిపోతాడు. అతని లోకంలో ఎంత పేరు తెలుసా? అబ్బా అందరూ 4 గంటలు క్యూ నిలబడినా ఆ డాక్టర్ దగ్గరికి పోతారు. ఎందుకున్నారు? ఆయనకు అంత శాస్త్రములు, గురువులు మంచి విశ్వాసం ఉంది. ఆ జ్ఞానాన్ని ఆర్జించినారు. అర్థమైందా? దానివల్ల అతను లోకములో ఏ లక్ష్యం పెట్టుకున్నాడో ఆ లక్ష్యం ఆయన తిరిగైతే. అందుకని కాబట్టి శాస్త్రవాక్యము ఉన్నారు. కొంతమంది అంటారు అందరూ గురువు ఉండాలంటారని నేను ఉపదేశం తీసుకోవాలనుకుంటున్నాను స్వామికి అంటారు. అందరూ గురువు ఉండాలంటారట. గురువు లేకపోతే అది పట్టదట. అందుకని అడుగుతున్నారు వస్తున్నారు కొంతమంది. అందరూ అంటుంటాను ఇది కొడుకుతారు. ఏ విద్యకైన గురువు లేకుంటే ఆ విద్య పట్టుపడదు. కావునను అభ్యాసికి గురు శిక్ష కావలయు నారాయణ. అర్థమైందా? నారాయణ కథ చెబుతూ ఉంది. సామాన్యంగా లౌకికానికి ఒక తరగతి ఇంకో తరగతి ఇంకొకరు ఉంటుంటాడు. అర్థమైందా? అలా మనకి 12 తరగతి చేసి ఎంతమంది గురువులు? 12 గురువులు. ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్క ఫిజిక్స్ చెప్పేవాడు అంటే చెప్పిపోతుంటాడు. సైన్స్ ఆ విధంగా మనకి అనేక రకరకాల పీరియడ్లో రకరకాలు ఉన్నారా లేదా? మరి కావద్దా? సందేహం ఎందుకు? గురువు ఉన్నారా వద్దా? ఒక మిషన్ నేర్చుకోవాలి అంటే అలాగా మిషన్ తెచ్చుకొని కటింగ్ మిషన్ తెచ్చుకుంటే అయిపోతే పని తెచ్చుకోవాలి. చిన్న మిషన్ బట్టలు కొట్టడానికి ఒక గురువు ఏమన్నా ఎన్నుకోవాల్సి వస్తే మరి తినుకుంటుందా గురువు? గురువు అంటే ఎవరు? ఒక మార్గ దర్శకుడు. అందుకు వారి ఏంటి మనకి ఏముండాలి? విశ్వాసము. అదేంటి మనకి ఏముండాలి? విశ్వాసం. ఏమన్నా కూడా ఏం చేస్తారు? గురువు లేక గురు చెట్లు గొలుగురా ఆధునికైన వాణి అప్పకైనా తాళపు చెవి లేక తలుపెట్టురా విశ్వదాభిరామ. గురువు లేక గురుతు గుర్తంటే ఆ జ్ఞానం ఎలా కలుగుతుంది? అందుకని ఉండాలి. ఈ ప్రకారంగా శాస్త్రవాక్యమునందు గురువాక్యమునందు విశ్వాసమే శ్రద్ధ. అది శ్రద్ధ అంటారు. ఇప్పుడు మరి మనము ఆధ్యాత్మికమైనటువంటి విజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రత్యేక. అందుకే కదా సచ్చిదానంద స్వామి గురువుని ఎన్నుకున్నాం మనం. మరి ఆ గురువు గారు ఏముండాలి మనకి? విశ్వాసం. మరి వారు శాస్త్రాన్ని మనకి ఇచ్చారు.
మరి ఆ శాస్త్రంలో ఏముండాలి? అది గీత కానీ, ఉపనిషత్తు కానీ, లేక బ్రహ్మసూత్రం కానీ, భగవతం కానీ, ఆ శాస్త్రంలో మనకేముండాలి? ఈ రెండింటి వల్ల ఏమొస్తుంది లాభం చెప్పండి? జ్ఞానం. జ్ఞానం ఎలాగా అంటే భగవద్గీతలో కూడా ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అన్నారు ఎవరు? ఎక్కడ దొరకదు? సంతలో దొరకదయ్యా, సంతలో చింతపండు దొరుకుతుంది కానీ అర్థం ఇంకా ఈ జ్ఞానం దొరకదు అన్నారు ఎవరు? మరి ఎక్కడ దొరుకుతుంది? ఎవరి దగ్గరికి వెళ్ళాలి నేను అంటే, ఈరోజు మీరున్నారు, రేపు యుద్ధం అయిపోతే వెళ్ళిపోతా కదా, మరి సమీపంలో నేను ఎక్కడైనా ఒక జ్ఞానం నాకు ఉండాలి కదా, చూడనేడా ఎట్లాంటి అప్పుడు అన్నారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తతు ఆ జ్ఞానాన్ని విద్ధి బాగుగా తెలుసుకొనము. అయితే తెలుసుకోవడానికి వెళ్ళిన నీకు కొన్ని నియమాలు ఉన్నాయి, నీకు చెప్పవలసిన గురువు కూడా నియమాలు ఉన్నాయి. ఇవి నేర్చుకో, అవి నేర్చుకో అన్నారు. రైదా నీకు చెప్పవలసిన గురువుకి కొన్ని విషయాలు ఉండాలి, నీకు కూడా కొన్ని విషయాలు ఉండాలి. అదేమిటి ఆ విషయాలు అని అడిగాడు ఎవరు? నేను ఒకటడిగితే రెండు చెప్తూ నాకు కూడా ఉండాలా, నీవు నాకు కలగయా మరి నాకేమున్నారన్నారు ముందు. అర్థమైందా? గురువుగా సంగతి మరి తర్వాత చెప్పండి, నాకేం ఉండాలన్నా. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. నువ్వు గురువు గారికి వెళ్ళినప్పుడు ప్రణిపాతేన పరిప్రశ్నేన ఈ రెండు సేవ మూడు నీకు ఇస్తానట. ప్రణిపాతం అంటే ఏమిటి? సాష్టాంగ దండం చేయాలి. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం గురువు ఎన్నుకోవాలనుకున్నాం, ఎన్నుకోవాలనుకుంటే మరి మనం ఏం చేయాలి? గురువు దగ్గరికి వెళ్తూ ఉన్నాం, మనకు ఉపదేశించే గురువు కానీ ఉపదేశం తీసుకోవాలని అభిప్రాయంతో ఉన్నటువంటి గురువు కానీ మనం ఏం చేయాలి? సాష్టాంగ నమస్కారం. అప్పుడు ఒక నిరహంకారి భావం. ఆ నమస్కారం దేనికి అంటే, అది నమస్కారం పెడితే గురువు గారు భుజాలు గయ్యాలి పని పెట్టుకోవడం కాదు, వీరికి అహంకార రాహిత్యం కావడానికి. అహంకారం ఉంటే పట్టలు, అహంకారం ఉంటే అజ్ఞానం ఉంటుంది. అర్థమైందా? ఆ అజ్ఞానం ఉంటేనే అహంకారం వస్తుంది. తిరిగి కనెక్షన్ అనమాట. అహంకారం ఉంటే రాగం వస్తుంది. అర్థమైందా? రాగం ఉంటే కర్మ వస్తుంది, కర్మ ఉంటే జన్మ వస్తుంది, జన్మ ఉంటే దుఃఖం వస్తుంది, సుఖ దుఃఖాలు ఉంటాయి. అందుకని మొట్టమొదటి అహంకారాన్ని ఏం చేయాలి మనం? అందుకు నువ్వు సాష్టాంగ నమస్కారం చేయి. అక్కడికి వెళ్ళి కొంతమంది అంటారు, గురువు గారు నాకు అన్నీ తెలుసులే, కానీ ఒక మొక్క అర్థం కాక మీ దగ్గరికి వచ్చాను, అది చెప్పిస్తే చాలా అన్నీ చెప్తాను, ఇంకా అహంకారం కావాలి. అన్నీ నాకు తెలుసు అని చూస్తూనే ఉన్నాను. 30 ఏళ్ళు పెట్టుకుని నేను 20 ఏళ్ళు పెట్టి, అయినా ఏదో కొంచెం విషయం తెలుసుకోవాలని వచ్చాను, అది ఒక చెప్పాను. ఇప్పుడు అన్నీ తెలిసినోడికి పూర్వము అపరము రెండు చెప్తే కదా ఏం అర్థం వచ్చి, వీడు పూర్వం చెప్పాలంటే అన్ని తెలిసినట్టాడు, దానికి ముందు పూర్వకాలు చెప్పాలంటే అది చెప్పకుండా ఏదో ముక్క చెప్పేస్తారు గురువు అనుకో, ఇది అర్థం కాదు. అర్థం కాదు, ఎవరికి వెళ్తారు? మీరంతా గురి తెలిసిపోతున్నారా? ఆయన ఎంత జ్ఞానం నేను కనిపెట్టిస్తా మొదలెడతారు. మీకు అర్థం కాక వాళ్ళతో మొదలెడతారనమాట. అయ్యో పిచ్చి, ఆయనకేమీ తెలియదు అన్న అక్కడికి. మళ్ళీ అడగాలంటే సిగ్గు, అంత తెలుసు అన్నాడు కదా. అందుకని ఇదే మనం గురువుగారి దగ్గరికి ఏం చేయాలి? మనం అర్జునుడు అర్జునుడు అవి పెట్టుకుని ఇక్కడ పెట్టి అందులో చూస్తుంటారు, అక్కడ పెట్టి ఏమనుకుంటారా? అవును అర్థమైందా? ఇప్పుడు మేము ముక్కలు అర్థమైనా అన్నీ తెలిసిన వాడికి కొంచెం చెప్పేసరికి అర్థం కాక మళ్ళీ అడిగితే తెలుసున్నాను కదా, చికిత్స దొరకదు అన్నమాట. ఇలా తెలుసుకోండి. అందుకని ఇప్పుడు ఏమంటాడు ఆ గురువు గారికి, మీరు అందరూ పిచ్చి అక్కడ పోతున్నారు అంటాడు అదనమాట కదా. కొట్టినా అది మనం తెలిసినట్టు. అందుకని మనము ఏమి మీకు ఉదాహరణ, శిష్యుడు ఏ విధంగా ప్రవర్తించాలి? అర్జునుడు అడుగుతాడు, కార్పణ్య దోషో పరతస్వభావ
పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః ఏతు శ్రేయ ఏత్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాలి మాం త్వాం ప్రపన్నం అంటారు. చూడండి చూసారా, అర్జునుడు మన శిష్యుడుగా ఎలా ఉన్నారో తెలియకపోతే ఆ 2వ 7వ శ్లోకంలో చదువుకొని మన శిష్యుడిగా ఎలా ఉండాలో అర్జునుడు చెప్పాడు మనకి జ్ఞానం. అర్జునుడు శిష్యుడు కావాలనుకున్నాడు. ఎవరికి? ఇంతవరకు బంధువుడుగా ఉన్నాడు. యుద్ధరంగంలోనికి రానంత వరకు ఆయన భావం మరితే ఏదో అంటారు కదా, ఆ వస్తువు మీకు బాగా తెలుసు కాబట్టి ఆయన బంధువుగా ఉన్నాడు. ఇప్పుడు వచ్చినాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత 2 సైన్యం అడుపాలను నిలిపినాడు. యుద్ధం చేస్తాను ప్రగల్భాలు పలికినాడు. ఎక్కడ? రూమ్ దగ్గర. నేను ఎవరితో యుద్ధం చేయాలో, నాతో ఎవరితో యుద్ధం చేయాలో తెలుసు కదా నీకు, ఆ మధ్యలో పెట్టాలి అని అంత తెలియదు. ఈ విధంగా ఈయన అక్కడే పెట్టాడు. చూసినాడు. మధ్యోన ప్రముఖ సర్వే శాంతిమహీక్షితాం పార్థ పశ్చేతాన్ ఏతాన్ గురు సిద్ధాన్. తాతలు, తండ్రులు, ఆచార్యులు, మేనమామలు, మనుమలు, బావములు, చుట్టాలు అందరినీ చూసి ఆయన జ్వరం వచ్చింది. ఎవరికి? ఏమిటి ఇప్పుడు అంటాడు? దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుద్ధం సముపస్థితం సీదంతి మమ గాత్రాన్ని ముఖం చ పరిశుష్యతి. ఈ జనాలను చూసి, ఈ నా బంధుజనాలను చూసి నా నోరు ఎండిపోతున్నది, నాకు మట్లు వస్తూ ఉన్నాయి, గాంధీ జారిపోతుంది, యుద్ధం చెయ్యలేను పదా అన్నాడు. ఎక్కడికి? ఇది పోదాం. ఎవరు చూసారా? దేనికి వచ్చారు? 6 మాసాల ముందు పెట్టి ఎక్కడెక్కడ బోర్డులు పెట్టేసి ఫలానా రోజు ఇంటిగా యుద్ధం స్టార్ట్ అయిపోతుందని ఈనాడికి ఆనాడికి అందరికీ పత్రిక ఇచ్చేసి అర్థమైందా అని టీవీలు వస్తుంటే టీవీలో అందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజు యుద్ధం వెళ్ళిపోతారు. ఈ ఎరుపు అందరూ చూస్తున్నారు. ఎవరు? ఎక్కడ చూస్తున్నారు? అన్ని అందరూ చూస్తారు. టీవీలో అర్థం నీకు పిచ్చి పెట్టి 7 పిచ్చి లేకపోయినా మొట్టమొదట నీకు నాకు పని అక్కడ పోడు కదా, ఇప్పుడు యుద్ధం చేయాలంటే మగవాడా లేకపోతే ఆడవాళ్ళ అడుగుతారు అందరూ. పిరికి పందై వచ్చి యుద్ధము చేయడానికి శక్తిగా చూడుస్తున్నాం అంటారు, కానీ వారి మీద నీకు ధైర్యం వదిలి అనుకున్నా అంటారు. బాగుంటుంది నాకు ఇప్పుడు అనుకోండి. ఎవరు ఇది పారిపోవడానికి కుదరడం లేదు, మీరు పట్టుకుంటుంది. ఎవరు? అప్పుడు అనుకున్నారు, ఆనాడు నేను ఎన్నుకోవడం నా బుద్ధి పొరపాటు అన్నాడు. ఆనాడు నిన్ను ఎన్నుకోవడం నా బుద్ధి పొరపాటు అయిపోయింది, నిన్ను ఎన్నుకోకుండా బాగుపడ్డాడు ఆయన, నిన్ను ఎన్నుకొని చనిపోయాను నేను అన్నాడు. ఎట్లా వెళ్ళారా? దుర్యోధనుడు అర్జునుడు ఎట్లా వెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి. దుర్యోధనుడు ఏమో మొదటి కాలు దగ్గర కూర్చున్నాడు, నేను కాలు దగ్గర అని తల దగ్గర. తర్వాత అర్జునుడు వచ్చాడు కాలు దగ్గర. ఈ కర్మతోట ఇలా ఇచ్చాడు పడుకోండి. బాబా ఎప్పుడు వచ్చావని వెనక ఉన్నాడు. నేను ముందు వచ్చాను అంటున్నాడు. ఓహో తమరు ఎప్పుడు వచ్చాడు అన్నాడు. అప్పుడు ఆయన ఏదైనా సరే ముందు ఉన్నవాడికి లైన్లో ఎక్కడ రిజర్వేషన్ కౌన్సిల్లో ఎవరి ముందు వాడికే తీసి, ఆ నీళ్ళ దగ్గర కూడా ఎవరు ముందు పెడితే వాడికే నీళ్లు. అర్థమైందా? ఆ ప్రకారం నేను ఎవరు ముందు చూస్తున్నా వాడి ముందు కోరుకోవాలి. కృష్ణ ముందుగా నీవు వచ్చి ముందుగా అర్జున్ నేను చూస్తున్నాను నడిపిస్తు పరమాత్మ. అర్థమైందా? కాబట్టి అర్జున కోరుకోవాలి. ఎంత మోసగాడి కృష్ణుడు అనుకుంటున్నాడు. ఎవరు అయినా దేవుడు లేడా? దేవుడు నా పక్షం ఉంటాడు. ఈ మోసగాడి పక్షప్పుడు దేవుడు ఉండడానికి ఉన్నాడు. ఎవరు? దుర్యోధనుడు కోరుకో అంటాడు. వాళ్ళకి కోరుకో అన్నాడు. కోరుకోమంటుంటే ఒక్కటి కోరుకునేవాడు ఆలోచించి 11 అక్షరాలు సైన్ ఒక పక్క ఉంటుంది, నేను ఒక్కరిని ఉంటాను ఒక పక్క. గుర్తుపెట్టుకోవాలి. నాకు 8 అయితే టిఫిన్ ఉండాలి, ఎక్కడున్నా 12 అయితే భోజనం ఉండాలి, 4 అయితే కాఫీలు ఉండాలి, మళ్ళా గిప్పుడులాగా మళ్ళీ రాత్రి టిఫిన్ ఉండాలి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకో. యుద్ధం చేయను, ఏమి చేయను, బొమ్మలాగా ఉంటాను అనుకోండి. ఎంత మోసగాడు, ఏమి చేయకుండా నా దగ్గరికి వచ్చారు అనుకుంటున్నారు. ఈ సైన్యం ఆయన కట్టబెట్టడం అయినా దేవుడు లేడా? దేవుడా చూడు అంటున్నాడు ఆయన కాదు. అర్జునుడు అన్నాడు, ఏమి చేయకపోయి నువ్వు వచ్చే చాలులే అన్నాడు.
ఎవరు చల్లగా చూశాడు అనుకోండి, ఎవరు ఈ మోసగాడికి మోసే అయిపోయింది అన్నట్టు అనుకున్న తర్వాత అయిపోయింది కదా. అర్జున ఒకసారి ఆలోచించుకో, ఈ స్వయం బుద్ధే ఈ అనగా చెప్పారు, ఇంకొకసారి కోరుకో అన్నాడు. అంటున్నాడు, ఏమయ్యా పక్షపాతి, మళ్ళీ నువ్వు కోరుకోమనొచ్చా? ఏం కోరదు, ఇప్పుడే కోర్టులో మీకు చెప్తాను జాగ్రత్త అని చెప్పి ఆయన అంటే కోరుకుంటాడు. ఎన్నిసార్లు అడిగినా నాకు తెలిసిపోయింది. కాబట్టి నేను వస్తాను, 10 లక్షల మనిషిని పంపు, టిఫిన్ చేసి ఎలా అంటే టిఫిన్ చేసి ఏం మారుస్తుంది నల్లవాడు మాయవాడు, ఇంకేం అడ్జస్ట్మెంట్ రాసిచ్చి వచ్చేది. ఆ రోజు నేను నిన్ను కోరుకోవడం ఇప్పుడు నాకు వచ్చింది అన్న కర్మ. సరే, మొట్టమొదటి ఏదైనా విషయంలాగా ఉంటాయి, తర్వాత అమృతంగా ఉంటాయి. మొత్తం కష్టాలు వస్తే కొంతమంది ఏ పని చేసుకోరు, ఏ పని మొదటి కష్టపడితే చివరికి సుఖం ఉంటుంది. జీవితంలో పాపము పుణ్యము రెండు ఉంటాయి ప్రతి వాడికి. ఆ పాపం ఛాన్స్ ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలియదు అనమాట. అప్పుడు ఆనందమైన అనుభవించామా అది వాసన అనమాట. అందుకని ఇప్పుడు అంటున్నాడు ఎవరు అక్షరం సరే ఆలోచించాడు, ఎన్నో చెప్పినాడు. జ్వరమా మొదలనవాడే అప్పుడు అన్నాడు అర్జున వైద్యం ఆత్మగమపద్యతే, నీకు ఎప్పుడు తిరుగుతాను వచ్చింది విన్నాడు అన్న. ఆ దెబ్బకి ఎవరికి కొంచెం వదిలింది. నేను ఏమన్నాను గ్రహించుకున్నావా? ఈ భీష్మద్రోణులు ఎలా చంపాలని ఆలోచనలో ఉన్నాను, కానీ మిగతా వాళ్ళు చంపనానా? ఏమిటి నీ ఉద్దేశం అవుతుంది? అప్పుడు కోపం వచ్చింది, ఇంజక్షన్ పనిచేసింది కోపం. తర్వాత మళ్ళీ ఈ భీష్మద్రోణులు కూడా చంపవలసిందే కదా, మరి యుద్ధంలో ఒక వాదటి లేదు, అందరూ కూడా ఇప్పుడు ఆలోచించాలనుకున్నాడు. ఈ యుద్ధం మానేసి వీరి శరణాగతి అయిపోతాను, ఈయన్ని నేను గురువుగా చేసుకొని జ్ఞానం తెలుసుకొని ఏ యుద్ధం చేయాలా మనం నాకేం అర్థం కాలేదు కాబట్టి అప్పుడు అన్నాడు కార్పణ్య దోషోపహత స్వభావ, నేను పూర్తిగా తెలియనటువంటి అజ్ఞానం విషయాలు. ఎవరు ఎందుకు చెప్తామంటే ఇప్పటికైనా మన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ విధంగా ఉంటే ధ్యానం పడుతుంది. మధ్యలో ప్రశ్నలో అర్థాన్ని తెలుసుకోవాలి అన్నాడు. కార్పణ్య దోషోపహత, నేను అజ్ఞాని, ఏది ధర్మము ఏది అధర్మము ఆలోచించే బుద్ధి లేని వాడు. అయితే ఒకటి, ఈ ఆధ్యాత్మిక జ్ఞానానికి ఒక గురు శిష్య పరంపర ఉండాలంటారు కదా, కాబట్టి నేను ఎంతో నీ బంధువులు కదా, ఈకెళ్ళి జ్ఞానం చెప్పాలనుకుంటావా? శిష్యస్తేహం అన్నాడు. నీకు అహం నేను శిష్యుడు అని చెప్పారు. తీసుకొని కాబట్టి నన్ను ఏం చేస్తావు? శిష్యస్తేహం షాది నన్ను శాసించు. ఏమైనా నా వాళ్ళు తప్పుంటే ఈ కథ తీసుకొని నన్ను కొట్టు, నన్ను కథిస్తున్నాడు. ఎవరు? కృష్ణుడికి అర్థమైందా? అందుకని అటువంటి వాడు ఎవరు? అర్జునుడు. ఇప్పుడు అంటున్నాడు అర్జును గురువుని ఎలాగా ఇప్పుడు ఏంటప్పుడు సర్వీ దీపని పాల్గొనాలి ఎలాగానే రాష్ట్రాన్ని నమ్ముతున్నారు. పరిప్రశ్న అయిన సేవ చక్కగా సేవ చేసి మనం వెళ్ళేసరికి గురువు గారు ఎవరూ లేక ఇప్పుడు తుడుస్తున్నాం అనుకోండి. గురువు గారు అయ్యో గురువు గారు తుడుస్తున్నప్పుడు వెళ్ళకూడదు, మనము ఆయన తుడిచి చిప్పుడు ఇక్కడ పక్క పెట్టాక లోపలికి వెళ్దామని నిలబడి ఉండకూడదు. అర్థమైందా? ఇప్పుడే మనం మంచి పట్టుకున్నాం కదా, ఆ కథ మనకెందుకని అక్కడ నిలబడి గురువు గారు చిరుతో తుడిచి ఎదురు పడుకొని కూర్చొని తలకి వెళ్ళడం ఇదేమిటి? అయ్యో గురువు గారు మనం చూస్తున్నారా తీసుకొని అధ్యక్షతో గురువు తేవాలి. ఈ విధంగా తేవాలి. కొంతమంది ఎక్కడ అయ్యో అలా అర్థం చూసుకుంటున్నారే, మనం అక్కడ నిలబడి అలా కాదు. దానికి ఎందుకు మహాత్ముడైనా తెలుసా? ఆయన కష్టాలు తీసుకున్నాడు. అక్కడ మీటింగ్ అవుతుంది అమరాబాద్. ఒకసారి రాత్రి 10 వరకు అందరూ ఉండి చేతన పడి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత 11 గంటలు ముసుకేసి కూర్చోవాడు. ఎవరు 12 గంటలకు కానీ వచ్చి అంతా కుడిచేసి చక్కగా తెల్లని నీటికి ఉంది కమిటీ వచ్చి చూసేవాడు. ఎవడు రాత్రి 12 వరకు అందరం పడుకోలేదు కదా, చెప్పగా మీటింగ్ అయింది. మరి తెల్లవారికి ఎవరు పిలుస్తున్నారు? అది వాళ్ళ రోజు మీటింగ్ 3 రోజులు పెట్టి వాళ్ళకేం తోచడం. అప్పుడు అనుకున్నారు ఎవరు పిలుస్తున్నారు ఏమిటో. రాత్రి మనం కమిటీ వాళ్ళు ఆ మోతకాయాలని చెప్పి పక్కన కాచున్నారు.
అందులో ఒక కలెక్టర్ కమిటీ నెంబర్ అనమాట, ఇంకోటేమో హైకోర్టు జడ్జి ఆ నెంబర్ అనమాట, ఇంకోటి సుప్రీంకోర్టు నెంబర్. మీరు ముగ్గురు ఏం చేశారు పక్కన చూస్తుంటే గాంధీ గారు 12 గంటలకు వచ్చారు. అందరూ పట్టుకుని పోతారు కదా, చూస్తున్నారు. ఎవరైనా అందువల్ల మీటింగ్లో మనకు ఉపన్యాసం చెప్పి రాత్రి చూడు అని వెంటనే ముగ్గురు వచ్చి స్వామి మీరు చూడుస్తారా, ఎంత పని మీరు చేస్తున్నారని ఆ టెంపుల్ కార్డు తీసుకొని హాస్పిటల్ అర్థమైందా. అప్పుడు మన్నా నుంచి ఇంక అందరూ పట్టుకొని 10 గంటలకు అయిపోగానే 10 మంచి టెంపుల్ కార్డు వాళ్ళ టెంపుల్ కార్డు తెప్పించారు అనమాట. గబగబా పోయేవాడు. మరి మహాత్ముడు ఎందుకైనా వచ్చిందా అలా కూర్చొని ఇంకే పొట్టు రాసుకొని పెట్టి కూర్చొని మాట్లాడారు. అర్థమైందా. అందుకని ఓ సేవా ధర్మ పరమగమన యోగినామ ప్రగమేమన్నారు. సేవాధర్మం ఎలా తెలుసా, చాలా లోతైనటువంటి. ఆంజనేయుడు ఉన్నారా, ఏం చేశారు ఆంజనేయుడు చెప్పండి. ఎంతమంది తెలిసే చెప్పరా, తెలిసి చెప్పరా అర్థం లేదు నాకు. కాబట్టి రాముడికి ఏం చేశాడు ఆంజనేయుడు, సేవ చేస్తూ మళ్ళీ ఏం చేశాడు, నామాన్ని కూడా చెప్పి కామ్ కర్తేరహో నామ జప్తేరహో అన్నాడు. మనం పని చేస్తే నామం అయిపోద్ది, నామం చేస్తే పని అయిపోద్ది. మన పని అలాంటి అట్లా దీనికి టైం ఉండదు, దానికి టైం ఉండదు. టైం ఎక్కడ చూస్తాం, కొన టైమే ఉంది మనకి ఏమంటారు. కాబట్టి మన పని చేస్తుండాలా, నామాన్ని కూడా జపిస్తుందా. ప్రత్యేకంగా టైం ఎప్పుడు ఎక్కడ దొరికిందో ఆయన చూస్తున్నారా. 24/24 అవర్స్ ఆయన డ్యూటీ. ఇప్పుడు మనకి కొన్ని ఎస్ఐ గురించి రాస్తారు 24 అవర్స్ అని. ఆ ప్రకారంగా 24 గంటల పని. అందుకని ఆయన సేవ చేస్తే గొప్పవాడు. ఎవరు ఆయన? దేవుడా? మొట్టమొదట దేవుడు. రాముడికి పంటు, రాముడు ఇప్పుడు ఆంజనేయుని పట్టుకున్నాం అందరూ. అర్థమైంది. రాముడి విగ్రహాలు ఎప్పుడు ఇచ్చే 3 మూటలు కూడా ఉండవు. ఆంజనేయ విగ్రహాలు అనుకున్నా తెలుసా, చూడలేదా? లేవా? ఎన్ని అడుగులు? 5 ఏమిటి అక్కడ 100 చిల్లర అడుగులు కట్టుకున్నాను కట్టించాక. 5 ఏళ్ళ కిందటే వెళ్ళాను నేను. అంతే అనమాట. 100 చిల్లర 110 అడుగులు 120 అడుగులు కట్టేశాను. ఆంజనేయ చూశారండి. ఏం చేశారని చెప్పండి, ఏం చేశారు? సేవ చేశాడు. అర్థమైంది కదా. మనము సేవ చేసామంటే నలుగురు చూడాలి, అప్పుడు చేయాలి సేవ. ఎందుకంటే తాను చేసిన సేవ అందరికీ కనబడాలి. ఎందుకంటే ఆ సేవ చేసి అనిపించుకోవాలా, అది కాదా. అర్థమైంది. అదే ఆంజనేయుడికి ఒకరు చూడాలని ఏమీలే. డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్. ఆ ప్రకారంగా ఎక్కుతూనే ఉంటాడు సేవ. అందుకే గొప్పవాడే అనే గొప్ప. మన సేవ చేసిన తర్వాత మనకి ఏదైనా ఒక ఫలితం మంచిది ఇచ్చారనుకోండి, ఎంత బాగుంది, బ్రహ్మాండంగా ఉందని చెప్పి ఒక మంచి బీరువాడ వేసి ఆ కింద ఒక పేరు రాసి ఫలానా సమయంలో ఫలాని సేవ చేసినప్పుడు ఫలానా అధ్యక్షుడు వారు నాకు పొందినటువంటి బహుమతి అని రాసుకుంటాం. అర్థమైందా? రాసుకుంటారా లేదా? 100 ముద్దలే చెప్తుంటారు మన సేవ గురించి. అలాగనే ఆంజనేయుడు సేవను చూసి లాస్ట్లో సీతాదేవి అందరికీ బహుమానం ఇస్తూ ఉందన్నమాట. అయోధ్యకు వచ్చారు. ఆంజనేయుడికి ఏమిస్తామని తోచక చిన్నప్పుడు జనక మహారాజు ఆ సీతాదేవికి ఒక ముత్యాల హారం గొప్పదనమాట. ఆ రోజుల్లో వజ్రాలతో డైమండ్ ఇచ్చారు. ఆ హారం వేస్తే అందులో ఒక్కటి కొన్ని కోట్ల రూపాయలు చేస్తుంది అనమాట. అలాంటి హారం ఇలా తీసి ఆంజనేయుడికి మనకి ఎంత పొంగిపోతాం. ఆ హారం ఎక్కడ కనబడి ఎవరు కొట్టేస్తే మూసేస్తాను అనమాట. ఇలా మూసుకొచ్చేస్తాను. అర్థమైంది. మళ్ళీ ఎవరు తిరిగి కనపడకూడదు. కాబట్టి కాకుండా ఆయన ఏం చేసేది తెలుసా, ఆ చిన్నగా కొండ ఒకటి ఉంటే ఎదురుగా చిన్న జ్ఞాన దూరంలో ఆ కొండ మీదకి వెళ్ళి ఆ హారంలో ఒక కోట తీసి అంటున్నాడు, ఏమైనా వాసన ఉంది, ఏమైనా మళ్ళీ పూల వాసన వేస్తుందేమో అని. ఆ కోట ఏ వాసన చెవి చేసి పెట్టుకున్నారు. ఏమైనా శబ్దం వస్తుందా? వాళ్ళు నోట్లో పెట్టుకోండి, ఏమైనా తీపి ఉంటుందేమో అని మధ్యాహ్నం స్వీట్ లాగా పంటదేమో అని కోళ్ళు పెట్టుకున్నారు. అది తీపి లేదు, శబ్దము లేదు, వాసన లేదు.
ఏమైనా లోపల ఏమైనా ఉంటాడేమని ఓ రాయి తీసుకొని ప్రతి వజ్రమును కొట్టుకోడాడు ముక్క. అప్పుడు చూసింది ఎవరా పాప వచ్చిన ఈ భారము నా తండ్రి జనక మహారాజు ఎంతో దీంట్లో ఇస్తే ఈ కొండముచ్చు కోతి గుణం, కొండముచ్చు కోతి గుణము ఎంత చెప్పినా వినదు అని చెప్పి గట్టిగా అంది ఎవరు ఆయన మధ్యలో కూడా తీశాడు. ఏమమ్మా చెత్తమ్మా, కొండముచ్చు కోతులన్నీ కొండలు మోసుక వచ్చి వారని కట్టిన సంగతి మరచికి వాసేతమ్మా అన్నారు. అయినా రావయ్యా కొంచెం మరి గుర్తొచ్చింది. ఆ వాటి కంటే ఈయన వల్ల కదా నేను రాముడు ప్రాప్తం అయినాను. అయినా సరే ఆ లోపల కోపం మాత్రం వదలదు అనమాట. నేను ఇచ్చింది కొట్టే కదా తెలుస్తుంది. ఆయన ఇది తెలుసా, దీని సంగతి తెలుసా? ఈ రోజుల్లో కొన్ని వేల కోట్లు ఇది కోట్లు పెట్టి ఇలా దొరుకుతాడా? అంత పవిత్రమైన నీకు ఇస్తే అలా కొట్టి 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 పిల్లి చేస్తే కదా. అప్పుడు ఏమమ్మా అందులో ఏమైనా ఉందా? ఏది చెవుదేసి పెట్టుకుంటే రామ 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 అని శబ్దం నాకు అది ఇలా చూస్తాను. రాముడు వారి ప్రతిబింబం ఉన్నాడు. అర్థమైందా? ఏమీ లేనటువంటిది అది రతనమా రాయ. రాముడి తాలూకు శబ్దం లేనిది, రామనామములు రాముడు రూపము లేనిది, రామనామ అమృతమైన ముద్రము లేనిది అని రాయ. అప్పుడు అనుకున్నా ఎంత భక్తి ఈయనకి. ఆయన పాపం పోయి చల్లారిపోయి నాకంటే భక్తి ఈయనకే. నేనేదో రాముడు పెళ్లి చేసుకున్నాను కానీ వీడు దూరం ఉంటే 100 భక్తి ఉంది. నాకున్న భక్తికి వీడుకున్న భక్తికి యోజనాలు చేయాలనుకున్నాను. కానీ అలా ఎప్పుడు కూడా ఒక స్థలం వస్తుంది నాక అందరికీ గురుగారు సేవ చేస్తున్నాడు కాబట్టి ఎవరు ఏదో ఒకటి రాసేస్తారేమో నాకు. ఇప్పుడు లోపల ఎలా ఉంటుంది? మా గురువేనే రాయపడి పోయాడు అనుకో. అర్థమైందా? అంత కాదు తెలిస్తేనే వదిలిపోయినాడు ఎవరు. అందుకని ఎప్పుడు ఎలా చేయాలంటే దాని మీద ఏమి ఆకాంక్ష లేకుండా చేశారా వాడు ఇంత స్వరూపమైన పరమాత్మ జ్ఞానం కావాలి. అందుకని చెప్పినాడు సేవయా తద్విద్య పరిపైతైనా పరిప్రశ్న సేవయా చక్కగా సేవ తీసుకో. సేవా ధర్మ పరమ గహన చాలా లోతైనది. యోగుడి స్థానంలో కూడా తెలుసుకోలేనటువంటి స్థితి సేవలో. మరి ఎంత ఇంకోటి చెప్పాడు, శిష్యుడిగా ఉన్న శ్రీమా చెప్తున్నాడు, నువ్వు ఎప్పుడు గురువు సేవ చేసినా నా డ్యూటీ అని చెప్పు. కాబట్టి ఇప్పుడు తల్లి కుర్రవాడికి చిన్నప్పుడు సేవ చేస్తూ ఉంటారు. ఎప్పుడో పెద్దయ్య పోషిస్తారు అనే వాగ్దానం ఇస్తే సేవ చేస్తుంది. అర్థమైంది కదా? ఆ ప్రకారంగా సేవ. ఇంకా పరిప్రశ్న గురువు దగ్గరికి వెళ్ళగానే గురుగారు పెద్దలో ఉంటే లేపి అయ్యా నా జ్ఞానం బోధించు ఆయన లేపి అలా కాదు. ఆయన ఎప్పుడు నిలుస్తాడో చూసుకో, ఆయన ముఖం ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుందో చూసుకో. అప్పుడు చక్కగా ప్రశ్న వేయి. అప్పుడు వెళ్ళి ఈ ప్రశ్న ఏమయ్యాలా? కొంతమంది ప్రశ్నలు వేస్తారు. ఉండి ఏం కాలేదు. జ్ఞానంకి వెళ్ళినప్పుడు ఆ ప్రశ్న వస్తాంట. కొంతమంది ఆ గురువుగా ప్రసంగం ఉన్నప్పుడు ఏమడుగుతారు, మా అబ్బాయి ఉద్యోగం ఎంతవరకు రాలేదు. అదైనా ఎప్పుడు అసలు చెప్పాలి. తగ్గి కాంపౌండ్ పేట పెట్టేవారు ఆయన పెద్ద ఇంకా జయంతి కన్నా ముందే. ఆయన దగ్గర వెళ్తుండదు అందరూ. నేను ఒకరోజు దర్శనం తెలియదా 50 మంది ఉన్నారు రఫ్గా. అయితే మనం ఎందుకు పుస్తకం వెళ్ళొచ్చు, ఇదేమిటో సంగతి తెలుసుకుందాం. 50 మందిలో ఏదో అందరూ కాలు నొప్పున ఒకడు, కరు నొప్పున ఒకడు, సంతనొప్పు రోజులు ఒకడు. ఇదే ఆ 50 మంది. అందుకని పరిప్రశ్న నీ జ్ఞానం కదా మోక్షం ముఖ్యం. ఆ జ్ఞానం పరిప్రశ్న వేయి. ఏ ప్రశ్న వేయి? ఓహం నేను ఎవరు, చాలా నిజం జాతం, ఈ ప్రపంచం ఏమిటి, ఓవయస్య కర్త, దీనికి నాది ఎవరు. మరి జన్మజల ప్రవాహమైనటువంటి ఈ మృత్యు సంసారం దాటడానికి పట్టుకోవాలి.
నువ్వు మొట్టమొదటి ఇది వేసావనుకో నీకు ఇదే అయిపోదు. నిజంగా నువ్వు మొదలు తెలుసుకో, తర్వాత నీ క్షేమాలు ఆయనే చూస్తూ ఉంటుంటాడు. అందుకని పరిప్రశ్న సేవయా తద్విధి పరిపాతేన పరిప్రశ్న సేవయ ఉపదేశిస్తే జ్ఞానం. ఎవరిని జ్ఞానం చేస్తారు? శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు. ఎవరు గురువు అంటే ఎవరు? శ్రోత్రియుడు కావాలి, బ్రహ్మనిష్ఠుడు కావాలి. శ్రద్ధావాన్ లేకపోతే జ్ఞానం చెప్పుకున్నాం కదా. శ్రద్ధ అంటే ఏమిటి? శాస్త్రవాక్యమందు గురువాక్యమందు విశ్వాసం. శాస్త్రం అంటే ఏమిటి? ఈ అద్యవ బ్రహ్మ ఐక్యతత్వం చెప్పినటువంటి ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, ప్రకటన గ్రంథాలు గీత చూడమని కానీ, ఇవన్నీ శాస్త్రం. దీని విశ్వాసం ఉంటూ గురువు ఎలా ఉండాలని చెప్తున్నారు. రెండు విశేషణాలు. శ్రోత్రియుడు బ్రహ్మ. అదే మనకోపనిషత్తు చెప్పింది. సమిత్వాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం స గురుమే వాజిగచ్చేత్. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠులుగా ఉండాలి గురువు అనమాట. శ్రోత్రియుడు అంటే ఎవరు? శృతి సారాన్ని చక్కగా తీసుకోవాలి. శ్రోత్రియుడు అంటే శృతి అంటే వేదం. వేదం ఏం చెప్పిందో అదంతా చక్కగా. వేదం ఏం చెబుతుంది? ఒకటి కర్మకాండ, రెండు జ్ఞానం. రెండు తెలుసుకోవాలి గురువు. మెయిన్గా కర్మకాండ తెలుసుకోవాలి, జ్ఞానం. ఎందుకంటే కొంతమంది శిష్యులు జ్ఞానానికి మనసు ఉండదు, కర్మ నుండే ఉంటారు. వాళ్ళకి కర్మే బోధిస్తారు. కొన్నాళ్ళు ఇది కర్మ చేస్తూ 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 తర్వాత జ్ఞానాన్ని బోధిస్తారు. అందుకని రెండో తెలుసుకోవాలి. కర్మకాండ ఉండాలి, జ్ఞానకాండ. ఇది తెలుసుకొని ఆ జ్ఞానకాండ అంటే ఏమిటి? అంతా పరబ్రహ్మ స్వరూపము, పరమాత్మ ఒక్కడే, ఆ పరమాత్మ హృదయంలో ఉన్నవాడు చెబుతాడు జ్ఞానం. ఆ పరమాత్మనందు నిష్ట కలిగి ఉండాలి. సర్వం ఖండితం బ్రహ్మ, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఆనందో బ్రహ్మ. ఇది దానికి నిష్ట కలిగి ఉన్నారు ఎల్లప్పుడూ కూడా. అతన్ని ఏమంటారు? బ్రహ్మనిష్ఠుడు అంటారు. బ్రహ్మనిష్ఠ అంటే బ్రహ్మమనందు ఎవరికి నిష్ట ఉందో వారికి ఏమంటారు? బ్రహ్మనిష్ఠ. తెలుస్తుంది కదా అందరికీ. శాస్త్రవాక్యమునందు గురువాక్యమునందు అంటే అటువంటి గురువు మనకి వాక్యం ఏముండాలి? విశ్వాసం. మంచి విశ్వాసం ఉండాలి. మొట్టమొదటి సందేహాలతో ఉన్నాడు ఎవరు? అర్జునుడు. కొంత సందేహం తీరిపోయింది. ఈయనకి నా ఏంటి ఎంత విశ్వాసం ఉందో చూడాలనుకున్నాడు ఎవరు? అనుకొని, అయ్యా అర్జున, ఆకాశమనందు హంసలన్నీ కొత్త ఎదుగుతున్న చూసావా అన్నాడు. బాగున్నాయి అన్నాడు ఎవరు? మరొక 2 నిమిషాలు అయిపోయినాక, అయ్యా అవి హంసలు కావయ్యా, కొంగలు ఎగురుతూనే చూసావా అన్నాడు. ఇది అన్నీ దానికే చూసా. మొట్టమొదటి చెప్పిన హంసలు పైన ఎగురుతాయి. మనం ఆలోచిస్తు నాకు అదంతా లేదయ్యా, హంసలు కానీ కొంగలు కానీ నువ్వేం మాట చెప్పావో అదే నాకు లేదు కదా. అక్కడ ఏం పని చేస్తాయి? విశ్వాసమే ఎక్కువ పని చేస్తాయి. ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆయన రాత్రి 8 గంటలు అయితే తలిపేస్తారు. ఎవరు? తెల్లవారు 8 దాకా తలిపే తీరు. ఎమర్జెన్సీ సీరియస్ కేసు అయినా ముట్టుకోడాడు. అది మరి ఆ డాక్టర్ గారు ఒకడు వస్తాడు. ఎవరు? ఒక రోగి. అతడు ఎప్పుడు ఆయన దగ్గరికి పోతాడు. సచ్చిన ఇంకో డాక్టర్ చేతుల్లో చూడండి. ఈరోజు ఒకరోజు 8-5 నిమిషాలకు వెళ్ళాడు. ఆయన ఏం చేస్తే చాలా ఏం చేస్తాడు, తర్వాత ధ్యానం చేసుకుంటాడు. చాలా కిందకు వస్తుంటే ఇది వెళ్ళాడు ఎవరు? ఈరోజు వాడు శిష్యుడు వెళ్ళి గురువు గారు అన్నాడు. ఏదా అన్నాడు. ఒప్పుడు నొప్పి అన్నాడు. ఏదా నా సంగతి తెలియదా నీకు? ఏమి చాలా పడిపోయిందంటే అది పడుకున్నట్టే కానీ కాలు నొప్పి నాకు సంబంధమే లేదు. అది నా నియమం అంతే. ఉదయం 8 తింటాను, రాత్రి 8 కడతాను, తర్వాత నేను రామాకృష్ణ అనుకుంటాను అని వెళ్ళిపోతున్నాడు. డాక్టర్ గారు వీటి విసరలేదు. నాకు ఇంకోటి ఎవరు డాక్టర్ జీవితంలో ఇప్పుడు చూడలేదు. వీటి చోటు వీటి ఆయన చూడాలి. ఎప్పుడు పోతూనే ఉంటాడు. ఇంటికి వెళ్ళితే ఇంకేం వదలదని చెప్పి అప్పుడు ఆలోచించాడు డాక్టర్ గారు. డాక్టర్ గారు జాబులో ఏదో ఒకటి ఉంటే అది తీసిచ్చేసాడు. ఎవరు? నువ్వు ఇది మెంగకు బొగ్గులో పెట్టుకొని చప్పరిస్తూ పడుకో, ఒక గంటలో తగ్గిపోతాను. వీడేం చేశాడు? రాత్రి చీకటి చెప్పాలి లేవు కదా, వీడు తీసుకొని మళ్ళీ ఎక్కడ పడిపోతుంది ఎక్కడ ఏ తీసుకొని ఇంటికి చాలా పడుతుంటాడు. అర్థమైందా? తెల్లారి నువ్వు రా అని చెప్పి 8 గంటలు తీయాలి. 8 గంటలు తీయగా అని వెళ్ళాడు అనమాట. వీడికి ఏమైపోయింది? 12, 11, 9 గంటలకు వేసుకుంటే 10 గంటల కడుపులో కొంత పోయి గుర్రు ఎదురు పడిపోయింది అనమాట. ఎవరు? వీడికి
పోయిన తర్వాత 8 దగ్గరికి వెళ్ళాడు. ఎలా ఉంది అన్నాడు. అబ్బా ఏం మీకేంటి మాత్ర వైకుంఠ యాత్ర అనేటట్టుగా ఏం బ్రహ్మాండంగా తగ్గిపోయింది. ఏమిటి తగ్గిపోయిందంటే ముందు రోజు ఒక బటన్ ఈడిపోయింది, అది గుండి బటన్, అది లోపల వేసుకున్నాడు. వీడు బాగా పడలేక ఆయన నియమాన్ని ఉల్లంఘించుకోలేక అర్థమైందా ఇది ఇచ్చేసినాడు. ఏ పని చేసింది బటన్ చూసారు ఇక్కడ ఏమన్నా విశ్వం ఏ పని చేసింది ఇక్కడ విశ్వం. నేను ఫలాని గురువు గారి దగ్గర చేరాను, తప్పక నేను మోక్షాన్ని పొందుతాను, నేను ఈ శాస్త్రం అభ్యసిస్తున్నాను, నేను తప్పక పొందుతాను. మీరు విశ్వాసం ఉన్నదనుకోండి ఈ జన్మలోనే మీకు మొత్తం సంశయాత్మ. మనకు అన్ని సంశయాలే. అడిగితే అడిగేస్తే సంశయం, దీపం కింద పడిపోతే సంశయం, కొబ్బరికాయ సరి ముక్కకపోతే సంశయం. ఈ సంశయాలు ఉంటాయి మనకి. నేనెవరు పరమాత్మ ఈ సంశయాలు ఉండవు. ఒక్కసారి బట్టలు కాలేదు కనుక అయిపోయింది, ఎంత కార్యం నష్టం అయిపోయింది. 7,000 రూపాయలు పెట్టి ఖర్చు పెట్టినా ఆ కొబ్బరి ముక్క సరిగ్గా బద్దలు కాబట్టి అయిపోయింది. అది అసలు ఎలా బద్దలైతే కొబ్బరి పోయింది, అదే కింద పడిపోతే మళ్ళీ నువ్వు నేర్చుకోవడమే. ఇవే మనసు ఇచ్చారు, దీనికి మనకి పాఠ్యాంశాలు ఉండకూడదు. అర్థమైందా? ఏమిటి సంశయం? ఆత్మతత్వ విషయం తెలుసుకోవాలి కాబట్టి ఇది ఎలా నివారణ చేసుకోవాలని సంశయం ఉండాలన్నమాట. అందుకని శ్రద్ధావాన్ అంటే రేస్తున్నానండి. ఇంకొక 10 నిమిషాల్లో ముగించిస్తాను. ఒక చిన్న ఉదాహరణ చెప్పి మీకు. ఎలా అంటే శ్రద్ధ ఉన్న వారికి కలిగి లాభం చెప్పి వదిలేస్తాను. ఎలా అంటే ఒక గురువు గారి దగ్గర ఒక గురువు గారు ఉన్నారు. ఆయన ఎలాంటి మంచి పండితుడు అనమాట. ఆయన ఎలాంటి వాడు? మంచి పండితుడు. అయితే అతనికి 3 పూటలు సంధ్యావందనం చేస్తుంటాడు. ఎన్ని పూటలు? ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం. అయితే ఆయనకు నియమం ఉంది, తెల్లవారి 6 అయితే సంధ్యావందనం, మధ్యాహ్నం 12 అయితే సంధ్యావందనం, సాయంకాలం 6 అయితే టైం దాటదు. తన గ్రామము ఇంకా 10 నిమిషాలకి చేరవచ్చినా ఏమి టైం ఉన్నా ఇంకా టైం ఎక్కువైపోతుంది. 12కి ఎక్కడసారి కూర్చునిపోతాడు. అలాగా ఒక దగ్గర కూర్చున్నాడు. కరెక్ట్గా ఆయన గ్రామం 10 నిమిషాలు ఉందండి. అక్కడ చెరువు వచ్చింది. ఆ చెరువు దగ్గర కూర్చున్నాడు. సంధ్యావందనం మొదలు ఏం మొదలెట్టాడు? ఆ సంధ్యావందనం చేస్తుంటే ఈ పక్క గ్రామంలో ఒక ఆవులు కాసేవాడు. ఆ పైకి వచ్చింటుంది. ఆ చెట్టు మీద కూర్చొని ఆడుకుంటుంది. ఈ వైపు తింటాడు. ఎవరై సంధ్యావందనం మొట్టమొదటి ఇలా ముక్కు కొట్టుకోండి. ఓం భూ ఓం ఓం మహా ఓం జన అంటాం కదా మనం. ముక్కు పట్టుకు రాదు. వాడికి ఈ ముక్కెందుకు పట్టుకున్నాడా అని తెలుసుకోవాలనుకున్నాడు. ఎవరు ఇదంతా సంధ్యావందనం అయిపోయినాక గురువు గారి దగ్గర దిగాడు. బొమ్మదారు దిగినట్టు అనమాట. దిగి గురువు గారు ఇదంతా ఏం చేశారు? అది అదేమిటో ఇవాళ ఏం చేశారు గురువు గారు చెప్పండి. రేపు వెధవా నీకెందుకు పోరా అన్నారు. అది కుదరదు. దానివల్ల లాభం ఏమిటి? అది ఏం తెలియదు. ఇది చెప్తేనే, లేకపోతే నీ కాలు పట్టించుకోవడం. తెచ్చావురా బాబు, ఎప్పటికే నేను కాలు పట్టుకుంటే మరీ నీటిలో స్నానం చేయాలి, నువ్వు కాలు పట్టు దూరంగా ఉండాలి. దూరంగా ఉంటే చెప్పన్నాడు. చెప్తే ఏమన్నారంటే ఇది ఒక ప్రాణాయామం అంటారు. ఇది చేస్తే ఏమొస్తారు? దేవుడు సాక్షాత్కారం అయిపోతాడు. ఎలాగో వదిలించుకోవాలి. ఇక ఆ ప్రాణాయామతో ఇలా తీసుకు ఇలా పట్టుకుని ఇలా వదిలన్నారు. ఇలా చేస్తే కొంచెం చాలా వెళ్ళిపోయాడు. వీడు స్నానం చేశాడు. ఓ తాటికమ్మ కొట్టాడు. ఓ పొట్టు పెట్టుకోండి, మట్టి తెచ్చి ఇలా కూర్చొని కూర్చొచ్చింది కదా ప్రాణాయామం పట్టు. ఇక వీరికి వదలడం చేస్తాడు. ఇలా పట్టించాడు. ఎవరు? ఆ 70 ద్వారకాలు శ్రీకృష్ణుడు చూసినాడు. ఆయనకి ఇద్దరు కృష్ణుడు కదా, ఎవరు కాచేవాడు. ఇంకా 5 నిమిషాల నుంచి వీళ్ళు డైలీ నా దగ్గరికి వచ్చినటువంటి ద్వారక ఇంకా రాలేదు. ఇక రేపు ఇంకెవరు నమ్మడు. ఏమి వీడు చాలా నమ్మకం గలవాడు కాబట్టి ముక్కు పట్టుకున్నాడు. నేనే పోవాలనుకుని దాని దగ్గర వచ్చాడు. ఎక్కడికి అయ్యా ఎవరు నువ్వు చేసి అన్నాడు కృష్ణుడు వచ్చి. ఇలా కృష్ణుడు ముక్కు పట్టుకొని కూర్చోండి. నేను ఎవడు అన్నాడు. ముక్కు వదులుకుంటే నేనే కృష్ణుడు అన్నాడు. అప్పుడు వదిలేదు. కృష్ణుడువేనా? ఈ మధ్యన ఇక్కడ శ్రీకృష్ణ తులాభారం అనేటువంటి సినిమా వాల్ పోస్టులో పద్మశ్రీ ఎన్టీ రామారావు గారిని కృష్ణుడు ఉన్నాడు. ఆయన నువ్వు ఒక్కరివేనా? మీ ఇద్దరు వేరే ఉన్నారా అనేది.
అర్థమైందా? ఆయన అన్నాడు, ఆయన హైదరాబాదు తిరిగినట్టుడయ్యా, నేను స్వర్గానికి వచ్చానయ్యా అన్నాడు. ఏమో డౌట్గా ఉంది, నాకు ఇప్పుడు నమ్మకం సాధం లేదు. కాబట్టి నువ్వు కృష్ణుడు అవునా కాదు నాకు తెలియదు, మా గురువు గారిని అడిగి వస్తాను, ఆయన తీసుకొస్తాను, అంతవరకు నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు ఉంటావని నమ్మకం లేదు, మళ్ళీ పోతావేమో అని చెప్పి ఒక 4-5 కన్నీళ్ళు తెచ్చి నీ కట్టి హెల్త్ని ఒప్పుకుంటావా, తక్కువ నాకేం పర్లేదు అన్నారు. మొత్తం ఆయనకు 5 కన్నీళ్ళు తెచ్చి బాగా వస్తుంది అనేసి కట్టేసి వస్తాను వెళ్ళాడు. ఎవరు ఈ గురువు గారు అప్పుడే అన్నమాట, ఏమి ఇలా వానికి అంత గురువు గారు మీకు ఎప్పుడు దేవుడు వచ్చాడండి అన్న. నీ గొప్పగా దేవుడు ఏమిటా, రావడేమిటా, ఎన్నాళ్ళు పడి సంఖ్య వచ్చింది, నాకే దేవుడు లేడు, 60 సంవత్సరాలు అయిపోయినా మీ 10 నిమిషాలు దేవుడు రానేది, ఈ రథ చేస్తే పోరా అన్న. పోయేది ఏమీ లేదు, లేకపోతే ఇంట్లోకి వచ్చేస్తా, మిమ్మల్ని పట్టుకొని చేసేస్తాను. వచ్చాము ఇళ్ళల్లో మరి మంచిగా శుద్ధి చేసుకోవాలి, పద నువ్వు అడిగేస్తేనే శుద్ధి చేయాలి, నేను పద అన్నా. ఏదో కర్మ గారిపోయి ఎవరి మొక్కలు చేశానో తెల్లవారి లేదు, ఇప్పుడు మరితో కొంచెం వంట లేదు, గంట లేదు, పద ఆయన వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయనకి కనబడుతుంది, ఆయనకి కనబడదు. ఎవరికి ఈ పండితుడికి కనబడదు, ఈ గురికి ఈయనకి కనబడదు. ఇది అప్పుడే అన్నాడు, పండితుడు అన్నాడు, ఏమయ్యా నేను మొదలు చెప్పాను ఇక్కడ ఎవరు లేడని. లేదా లేదు నేను స్వామి మీకు అర్థాలు లేవా అన్నాడు. అర్థాలు ఆ రోజులు ఉంటే కదా, అర్థాలే పుట్టండి, అర్థాలే వస్తాయి, నాకు చదువు బాగా కనబడుతున్నాను. అప్పుడు అని కృష్ణ ఏమి నీ నాటకం ఏమో చెప్పేది, నీ దగ్గర అనేక నాటకాలు ఉంటాయి, అప్పుడప్పుడు నాకు చెప్పేది అనమాట. ఇప్పుడు చాలా నాటక దొంగ, నీ దొంగ పని నా దగ్గర కుదరవు, నువ్వు ఆయనకి వెళ్ళి కనబడలేదు అన్నాడు. బాబుజీ అంత పట్టుదల ఆయనకి లేదు, ఏదో జపం చేస్తున్నాడు అంటే ఎప్పుడు పట్టుకుంటాడు, ఎప్పుడు కొడుకుపోసి వస్తుందా అని చూస్తుంటాడు. ఎట్లయిందా కొంతమంది జపం చేసి స్వామివారు టీ తాగమన్నారు కాబట్టి ఆ జపంలో ఉన్నటువంటి ఈ మెరుగుపోతుంది కదా, ఈ పోట ఎప్పుడు వస్తుందా అని జపం చేస్తూ ఉంటుందన్నమాట. అర్థమైందా? ఇది వచ్చి అయిపోయినటువంటి అర్థమైంది కదా, అలా చేస్తారు. అందుకని ఆయన అలా చేసిపోతుంటాడు. నాకు కుదరదయ్యా, నువ్వు ఆయన కనబడతావా లేకపోతే నువ్వు నా ప్రాణాయామం చేస్తున్నాను, నువ్వు ఇప్పటికే ప్రాణాయామం చేసి 3 గంటలు తాగించావు నాకు అని అప్పుడు ఆయన కనబడు. అప్పుడు అన్నాడు, గురుగారు ఈయన కృష్ణుడు అవునా కాదా అన్నాడు. రే కృష్ణుడే వింటా ద్వారకా వాసుడు, ప్రపంచానికి ఈయన పోషించేవాడని చెప్పి వెంటనే శాస్త్రాన్ని నమస్కారం చేశాడు. ఎవరు? గురువు గారు. అప్పుడు ఈయన పడ్డాడు శాస్త్రాన్ని. శాస్త్రాన్ని ఇస్తే కదా పాడు. అప్పుడేమో చక్కగా కృష్ణుడితో ఆ యొక్క స్వామి మీ ఈ తరుణ వల్ల నేను ధన్యుడిని అయిపోయాను, కాబట్టి నాకు మీ యొక్క ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పి ఆశీర్వాదం తీసుకొని నీకు దర్శనం అయింది కాబట్టి నా జన్మ ధన్యం అయిపోయిందని గురువు గారు సంతోషించిపోయినా. పోయిన తర్వాత అంటారు, అయ్యా నేను గురువుని కాదురా, నువ్వే గురువురా, నాకు దేవుడు చెప్పెట్టావు అంటాడు. ఎవరు? గురువు గారు. గురువే, శిష్యుడే. ఆ మాట అనకూడదు. మీ మంత్రం వల్ల కదా పవర్ ఈయన వచ్చినాడు. ఈ మంత్ర ప్రభావం ఎంత పవరో నాకు తెలిసిపోయింది. ఇప్పుడు దేవుడు ఎందుకు వచ్చాడంటే మీరు ఎంత శక్తి ఉంది ఇచ్చినారు, అంత విశ్వాసం. సరే అప్పుడు ఆయన ఇప్పుడు కృష్ణుడు ఈయన అడుగుతున్నాడు, నీకేం వరకు కావాలో కోరుకో అన్నాడు. ఎవరిని? కృష్ణుడు ఎవరిని అడిగాడు? శిష్యుడు ఉన్నాడు కదా, అవును కాంచేవాడు. ఆయన అడుగుతున్నాడు, కృష్ణుడు అడుగుతున్నాడు, నేను సాక్షాత్ అయిన కదా, వరం కోరుకో. వరమా? వరం అంటే ఏంటో తెలియదు వారికి, మనకంటే తెలుసు వరం అంటే ఏంటో. వరం కోరుకోమంటే మనం ఆనెస్ట్లే అక్కడ కోరుకుంటాం. వరం అంటే ఏమిటండి అన్నాడు. ఎవరు కలిసి నువ్వేమనుకుంటే అది అయిపోతా అన్నాడు. చూసుకోరా, వరం అంటే ఏమిటి? నువ్వేమనుకుంటే అది అయిపోతాం. మనం ఏమనుకుంటాం అప్పుడే వరం కావాలంటే, నేనున్నంత వరకు నేనే ప్రధానమంత్రిగా ఈ లోకానికి ఉండాలి, ఎవరు ఏ బాబు పెంచినా నేను కావకుండా కొంత మన వారు కోరుకుంటాం, ఇది మనం కోరుకుంటాం. వారు అది వారులే. కృష్ణ వరం నేను అనుకుంటే అయిపోద్దా? అర్జెంట్గా అయిపోతాను. నేను అడుగుకి వచ్చిన తర్వాత కృష్ణ అంట ఇది కావాలంటే అంటే మన ఇద్దరం దానికి ఆడుకోవాలి, మన పని అయిపోవాలి. ఇది నువ్వు లేట్ చేసినావా మా గురువు గారు ప్రాణాయామం చేస్తున్నాడు. దెబ్బతో నువ్వే వద్దు, నువ్వు ముక్కు మీద ఏదే వద్దు చూసారా. అందుకని ఆ విశ్వాసం వల్ల దైవ సాక్షాత్కారం అయింది.
వచ్చే జన్మకి మోక్షం కూడా శాస్త్రవాక్యమునందు గురువాక్యమునందు బ్రహ్మానికి ఏమన్నా చెప్పండి మనకి లేకపోతే జ్ఞానం. అందుకని ఆ జ్ఞానం వల్లనే మనకి మోక్షం కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా జ్ఞానం ఆర్జించాలంటే ఇటువంటి పవిత్రమైన సభలు చేయాలి. ఇప్పుడు ఆ 2 రోజులే కాకుండా అప్పుడప్పుడు కూడా మధ్యలో ఒక వారం రోజులు 2 రోజులు ఏమి ఖర్చు ఇప్పుడంటే భోజనాలు మామూలు రోజు భోజనాలు పెట్టాలా ఆ టైంకి వస్తారు ఉపన్యాసం సాయంకాలం 4-5 గంటలు పెట్టుకుంటే 1 గంట వెళ్తారు వెళ్ళిపోతారు. ఏదో మన కార్యక్రమం భోజనాలు రోజు ఉపన్యాసాలు భోజనాలు చెప్తారు. మామూలు వారం రోజులు పెట్టుకుంటే ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ ప్రచారం జరుగుతుంది. అందరూ వింటారు, అందరూ సరే రైలు కదా. ఇది మనం పెట్టుకోవాలి. కాబట్టి 11 పెట్టుకుంటే అయ్యో భోజనం పెట్టాలో లేదు. సాయంత్రం 4 పెట్టుకుంటే అయిపోయాయి. ఇంకా 6 గంటలకు గమనిస్తాడు. ఇలాగ అప్పుడప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నోడి ప్రయాణం చేస్తున్నారు. ఏం బాయ్ నాలుగు సంవత్సరాలకు వస్తారే కానీ మధ్యలో ఏమి ఉపన్యాసాలు లేవు ఏమి అంటుంటే వాళ్ళకి కూడా కళ్ళలోకి వెళ్తూ ఉంటారు. అదే రేపు భక్తులు కోరుతుంటే మనం ఇంకా ఎలా ఉంటే లాభం లేదు, ఏదో స్వామిని తెచ్చి పెట్టేద్దాం అనుకుంటాం. అందుకని ఆ ప్రకారంగా మీరు చక్కగా ఇంటి దగ్గర కూడా భగవద్గీతలో ఆ వచనం చదువుకుంటూ జ్ఞానాన్ని పొందండి. అటువంటి జ్ఞానాన్ని సత్కర మనిషిని భగవద్భక్తిని ఆత్మజ్ఞాన సంపత్తిని ఆ జగత్తు శ్రీ శంకరాచార్యులు మనందరికీ ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.